సినిమాకు పోదాము అని నిన్నటి సంది ఒకటే తగిలింది మా చెల్లెలు. పుష్ప 2 సినిమాకు టికెట్లు బుకింగ్ చేయమని ఫోన్ల మీద ఫోన్లు కొడతనే ఉన్నది. జనాలు ఎక్కున్నారట, జర తగ్గినాక పోదాము అని అంటే అసలు ఇంటలేదు. చూడాలే అన్నట్టే చేస్తుంది. మరిగా ఎట్లయితుందో ఏమో గాని దేశం అంతా ఇప్పుడు పుష్ప 2 సినిమా హంగామనే నడిచింది. ఎక్కడెక్కడ ఏమేమయ్యింది, ఏమేం చేసిర్రు, మనం కూడా అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. టాకీసులల్లా పుష్పరాజు హంగామా చిన్నగా లేదు పోయినరి. హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్తు దిల్కుషాయిన్రు. బుధవారం మాపటీలు సురువైందంటే గురువారం మొత్తం నడిచింది జాతర. ఇంకా నడుస్తుంది. 3 ఏండ్ల సంది ఎదురు చూడంగా ఇన్నొద్దులకు వచ్చింది పుష్ప 2 సినిమా. అందుకే అభిమానులు టికెట్ 1000 రూపాయలు అన్నా సరే ఎగబడిపోయినరు. పాలాభిషేకాలు చేసిండ్రు, కాగితాలు చింపిపోసిండ్రు, పటాకులు కాల్చిండ్రు, బ్యాండ్ బాజా మోగిచ్చి స్టెప్పులు వేసిండ్రు. అంత మంచిగానే ఉన్నది. అన్ని దిక్కుల పబ్లిక్ సంబురంగా సినిమా చూసిండ్రు. గానీ పట్నంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంజయ్ థియేటర్ కైనే ఆగమాగమైంది. మాపటీలు సినిమా చూడనికే పోయిన పబ్లిక్ హీరో వచ్చిండని ఒక్కటేసారి అటు ఇటు నూక్కునేటాలకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డరాట. అట్లయిగా తొక్కులాటలో ఓ తల్లి పిల్లగాని పానాల మీదకి వచ్చింది. ఉత్త పుణ్యానికి ఓ ఆడామె పానం పోయింది. పిల్లగాన్ని సుత దవాఖానలో చెరీపు చేసిండ్రు. టాకీస్ ఓనర్ల మీద పోలీసు కేసులు కూడా పెట్టిండ్రు. ముచ్చట తెలిసి ప్రజా సంఘాల లీడర్లు లొల్లికి దిగిండ్రు. బాధితులకు ₹1 కోటి పరిహారం ఇయ్యాలి, ప్రీమియర్ షోలు రద్దు చేయాలి అని పంచాది మోపు చేసిండ్రు. పోలీసోళ్ళు ఎటోళ్ళ నాట అరెస్టులు చేసి బండ్లు వేసుకొని పోయిండ్రు. సినిమా మీద అభిమానం పానాల మీదకి తీసుకొచ్చింది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అసలే పబ్లిక్ శీతం ఎగబడతాండ్రు. ఓ 2 దినాలు ఆగిపోయింటే అయిపోతుండే కదా అనుకుంటారట ఇంగింతమంది. ఏమైనా టాకీసుల కాడ రష్ అంటే రష్ ఉంటున్నది. జర సినిమాకు పోయే పబ్లిక్ చూసుకొని పోన్రి. చిన్న పొలగాండ్లను ఇంటికైనా పెద్ద మనుషుల దగ్గర ఉంచిపోయినరి. లేదో అప్పుడా